బ్యాక్ టు మై బ్లాగ్స్. ఈరోజు అయితే షాప్కి వెళ్తున్నా. సండే కదా. ఈరోజు మా వాళ్ళు అయితే మూవీకి వెళ్ళమంటారు ఇరుముడి. చూద్దాం. ఇప్పుడే షాప్ అయితే ఓపెన్ చేద్దాం. ఫస్ట్ అయితే ఇప్పుడే షాప్ ఓపెన్ చేసి ఇంటికి వచ్చిన. మా మమ్మీ ఇంటికి వచ్చేసరికి నాకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది. అదేంటంటే నేను ఒక ఊటపండు చెట్టు పెట్టిన. అది కాయ కాసిందంట. అంటే మా అమ్మ చెట్టు వీకేద్దాం అనుకుంది. చెప్తే ఇప్పుడు దాని గురించి ఫస్ట్ మా ఇంటి దగ్గర ఒక మిరప చెట్టు పెట్టింది చూపిస్తా. ఇవి టమాటో చెట్లు అండ్ ఇక్కడ కొన్ని మిరప చెట్లు పెట్టింది. ఇక్కడ మోరింగా ప్లాంట్ అవుతుంది. ఒకటి రెండు. ఇది పెద్దది. ఇది ఆన్లైన్లో బుక్ చేసిన. ఆన్లైన్లో తీసుకొచ్చిన మంచిగా ఫాస్ట్గా పెరుగుతుంది వాటితో మోస్తే. అవి లోకల్ గ్రామ పంచాయతీ దగ్గర ఉండే వాటికి కావాలి. ఇక్కడ ఉంది ఊటపండు చెట్టు. అదే మన మస్క్ మెలన్. ఇది ఏంటంటే మొత్తం సాఫ్ చేస్తారు మా అమ్మ వాళ్ళు. ఇక్కడ గడ్డి గిట్లా ఇక్కడ మళ్ళీ ఇక్కడ మల్లె చెట్టు మొత్తం కొట్టేసారు. పెద్దగా ఉండే. అయితే ఆ ప్రాసెస్ లో అమ్మ ఇక్కడ చెట్టు అంతా తీసేద్దాం అనుకుందంటే కాయలు కాస్తలేదు అనేసి. బట్ ఇదేంటంటే ఆకుల లోపల కిందికి ఉండే అంత చెట్లు కొమ్మలు అన్ని చేసారు. కిందికి ఉండే కనవాలేదు. మార్నింగ్ ఏంటంటే మమ్మీ చెట్టు పీకేస్తా అనుకుంది. బట్ నేను అర్థం చెప్పిన అది కాసేదాకా ఉందని ఎట్లా ఉన్నదంట. కానీ షాప్కి వెళ్ళిన తర్వాత పీకేదాన్ని ట్రై చేసింది. బట్ అప్పుడు ఈ చెట్టుని ఇట్లా పీకేదాన్ని లిఫ్ట్ చేసే టైంకి ఈ కాయ వెయిట్ అనేది ఉండేసరికి చూసిందంట. హ్యాండ్ హెడ్ వస్తుంది స్క్రీన్ లో. బట్ ఇప్పుడు చూపిస్తా. కాయ ఇట్లా పదర్ ఉండేసరికి కాయ ఉన్నదని ఫోన్ చేసి చెప్పింది. నేను ఇంటికి వచ్చిన కాయ చూద్దాం అనేసి. ఇది ఇక నాకే నేను చూసి పట్టుకుందాం. మన చెత్తం పెట్టింది ఎలా ఉంటుంది. అండ్ ఇంకోటి చూపిస్తా. మా దగ్గర చిమ్మకాయ చెట్టు ఉంది. ఇక్కడ మొత్తం పారింది కనిపిస్తుందా. ఫుల్ కాయలు కాసింది ఇప్పటికైతే. ఫస్ట్ ఇది కూడా కాయలేదు అనుకున్నాం. బట్ ఒక టైం వచ్చిన తర్వాత ఇక నాన్ స్టాప్ గా వస్తుంది. ఫుల్ కాయలు వస్తుంది. ఇప్పటికి మా వాళ్ళు తెంపిర్రు. అక్కడ ఇంకా కాయలని. అండ్ ఇక్కడ కూడా పూత వస్తుంది. ఇక్కడ ఉంది ఇంకా బాత్రూమ్ మీదకి ఇంకా పారింది. ఫుల్ కాయలే వస్తుంది. ఇక్కడ ఇంకో వేరేది ఉండే బట్ ఇది కాస్తలేదు మీకేసారు. మన ఇంటి దగ్గర శిల్పక చెట్లు ఉన్నాయి, సపోటా చెట్లు ఉన్నాయి, అండ్ జామ చెట్లు, పొప్పటి చెట్లు, ఇంకా అంజీర్ కూడా ఉంది. చూపిస్తాం మీకు. ఇది శిల్పక చెట్టు మా ఎంట్రీలోనే ఉంటుంది. ఇది ఇది ఫుల్ కాయలు కాసింది. స్వీట్గా ఉంటాయి. మళ్ళీ ఇక్కడ కూడా ఉంటుంది పక్క పొంటి. అండ్ ఇక్కడ పొప్పటి చెట్టు ఉంది. అక్కడ ఒక జామ చెట్టు ఉంది. అండ్ అక్కడ సపోటా. ఇక్కడ అంజీర చెట్టు ఉంది. ఇక్కడ చిన్నది. ఇది కాయలేదు. ఒక 2 times చిన్న చిన్న కాయలు కాస్తుంది. ఇది తెచ్చుడే కాయల చెట్టు తెచ్చినాం. ఇంకోటి అక్కడ ఉంది చూపిస్తాం మీకు. ఫస్ట్ ఇక్కడ ఒక గుమ్మడి చెట్టు ఉంది. గుమ్మడి తీగ. ఇది కూడా కాయలకు వస్తుంది. లైక్ నార్మల్గా కొన్ని గుమ్మడి చెట్లు ఏంటంటే పెట్టినాక చాలా డేస్కి పెద్దగా వారిన తర్వాత కాస్తాయి కదా. ఇది ఇప్పుడే స్టార్ట్ అయింది కాయ. చిన్న చెట్టే. అండ్ ఇంకోటి అక్కడ సూర చెట్టు పెట్టింది. అది కూడా మేబీ కాస్తుంది కావచ్చు. పంచింగ్ బ్యాగ్ ఇది. 2 టైర్లు వచ్చి కింద వాటి గుర్తుంటే ఇంకా 2 టైర్లు ఇక పక్క పెట్టేసి 2 అట్లే వచ్చిన. ఇలా సూరతిగా కూడా స్ప్రెడ్ అవుతుంది. ఈ కనులకు వాడుతుంది. ఓకే, కనులకు ఇటు మొత్తం కింద వాడితేనే స్ప్రెడ్ అయితేనే మనకు అంత చిత్ర అయిపోతుంది. ఆ తీగలకు వాడితే ఏం కాదు. మనకి ఇంకోటి అంజర్ చెట్టు కూడా చూపిస్తా. ఇక్కడ ఉన్నట్టు అది ఇట్లా వెళ్ళాలి. అక్కడ ఉంది. ఇది మన ఎంట్రీ అయ్యే ప్లేస్. సైడ్లకి ఇటు చెట్లు ఉన్నాయి. ఇటు కూడా ఉన్నాయి. ఇక్కడ దీన్ని ఏమంటారు తెలుసా? కమెంట్ చేయండి. ఇక్కడ అంజీరా. ఇది కాయలు కాసింది ఆల్రెడీ. తిన్నవాడు నేను. మామూలు చూసుకోలేంట కానీ ఒకటి కింద పడ్డదండి వచ్చేసరికి. అయితే అప్పుడు మమ్మీ కొన్ని కాయలు నింపేసింది. అందులో ఇంట్లో పెట్టింది. మంచిగా టేస్ట్. తెచ్చినప్పుడు ఇంట్లో కాయలు ఉన్నాయి. అండ్ ఇక్కడ నిమ్మ చెట్టు ఉంది. నిమ్మ చెట్టు ఇప్పుడే కొంచెం కొంచెం కాయలు కాస్తుంది. ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కావచ్చు. ఇక్కడ ఒకటి, అందులో ఒకటి. ఇది పొప్పటి చెట్టు. ఈ సపోటా చెట్టు కూడా సరిగా కాసింది ఆల్రెడీ. తిన్నాం. ఇప్పుడు చెట్టు పెద్దగానే మేబీ ఇంకా అప్పటికైనా ఎక్కువ వస్తాయి కావచ్చు కాయలు అయితే. ఇంటి దగ్గర ఇలా చెట్లు ఉంటే లైక్ తినడానికి ఫుల్ కాయలు దొరుకుతాయి. పైన మా చెట్టుకి మళ్ళీ ఇంకోటి ఉంది. మా శిల్పక చెట్టుకి ఏంటంటే మనీ ప్లాంట్ స్ప్రెడ్ అయింది మొత్తం. దాని లీవ్స్ చూస్తే షాక్ లైక్ లిటరల్లీ చాలా పెద్దగా ఉంటాయి. ఇక్కడ చూపిస్తా. అది మీది ఇంకా పెద్దగా ఉన్నాయి కానీ ఇక్కడ చూపిస్తాను నేను. చెట్టు నుంచి ఎనర్జీ తీసుకుంటాయి కదా, అలా లీఫ్ చాలా పెద్దగా అవుతుంది. మీకు ఇంకోటి చూపిస్తా. ఫ్లవర్స్ చెట్టు ఉంది మా దగ్గర. దాన్ని చెంగంపూలు అంటారు. అది టీఎస్ కూడా అవుతారు. మన దీని మీద మొత్తం స్ప్రెడ్ అయింది. లైక్ ఇది మీదికెళ్ళి చూస్తే కనిపిస్తుంది. మస్తు ఫ్లవర్స్ చూసింది. మీదికి చూపిస్తా. మేబీ క్లారిటీగా కనిపిస్తుంది కావచ్చు. ఇట్లకెళ్ళి కనిపిస్తలే కానీ మీకు చూపిస్తా. మొత్తం స్ప్రెడ్ అయింది. చిమ్మకాయలు కూడా మొత్తం ఆడ స్ప్రెడ్ అవుతుంది. మీదికి తెంపుకోవచ్చు. ఈ సెకండ్ కూడా మీకు వెళ్ళి అటు మా పెద్దమ్మ వాళ్ళకు ఉంటుంది. అటు వాళ్ళు తెంపుకోవచ్చు, మేము కూడా వెళ్ళి తెంపుకోవచ్చు.
సీతాఫలం చెట్టు ఇక్కడ నుంచి కూడా ఈజీగా కాయలు మీదికి వచ్చిన ఇక్కడ తెంపుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్నాయి కాయలు కాస్తుంది మనకు ఆల్రెడీ. ఈ చెట్టు కూడా ఇక ఇక్కడ వర్కౌట్ ప్లేస్. ఇక్కడ అలోవేరా చెట్లు గిట్ల ఉన్నాయి, కొన్ని గడ్డి గులాగా అవి కుక్క వచ్చి మంచిగా ఉండడం మీద. ఇది నా వర్కౌట్ ప్లేస్. ఆల్రెడీ వీడియోస్లో చూసి ఉంటారు. అండ్ అక్కడ హనుమాన్ డ్రాయింగ్ ఉంది, ఇది కంప్లీట్ చేయాలి. కలర్స్ వేసి దాన్ని కూడా కంప్లీట్ చేసేద్దాం. కాయలు చూపిస్తా, ఇగోండి మంచిగా కనిపిస్తున్నాయి కదా. ఇది మా డాడీ ఎవరో ఫ్రెండ్ ఇస్తే తీసుకొని వచ్చిండంట. ఆల్రెడీ మార్నింగ్ తెంపిండు, మీదికి ఎక్కిన మీకు చూపిద్దాం అనేసి ఈ 2 కాయలు తెంపిన. ఈ సైజ్ పెద్దగా అవుతాయి ఇంకా, బట్ ఇవైనా బాగానే ఉంటాయి. ఇంకా మళ్ళీ కాసినప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ చూపిస్తాను. నేను ఎక్కడ చూడండి ఇక గోడ మీద అట్లా ఉంటుంది. మన దూల పనులు ఇట్లా ఉంటాయి. ఇప్పుడైతే ఓట్స్ ప్రిపేర్ చేసుకున్నాం. దానికోసం బనానాస్ ఓట్స్ కూడా కావాలి. ఇందులో ఓట్స్ తగ్గిపోయి లేవు, తెచ్చుకోవాలి. ఇందులో పుట్నాలు ఉంటాయి. ఇలా ఇది ఎవరైనా పట్టేస్తారా పాల పెట్టినప్పుడు, బట్ ఓట్స్ అయిపోయినాయి. ఇంకా ఈవినింగ్ అయినా నైట్ అని వెళ్ళి తెచ్చుకోవాలి. ఇక్కడ ఇలానే పడతాయి. కావాల్సిన క్వాంటిటీ 3 times హ్యాండ్స్ పని వేస్తుంది అందా లెక్క. ఇలా పల్లీలు కూడా వేసుకోవాలి, కానీ పల్లీలు లేవు అందుకే వేయలేదు. పుట్నాలు పచ్చిలో ఒక 4 ఇత్తులు తీసుకోవాలి, లేకపోతే దోవ తింటుంది. అక్కడ పౌడర్ ఏ ఎత్తున అర్థమైతే లేదు. ఇత్తు ఎత్తుకున్నా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే దాన్ని పక్క పెట్టుకొని దీని పక్క పెట్టి ఈ ఇత్తులు తీసి చెత్తనేసి చేడుకోవాలి. ఇప్పుడు మిక్సీ తీసుకోవాలి. నేను ఇక్కడ ఇప్పుడు ఏం వచ్చినాయో నువ్వు ఇలా అయితే పట్టుకొత్త చేసుకొత్తనే ఉంది. ఇది ఇంత ప్రాబ్లం, ఇంత సౌండ్ చేసి ఇప్పుడు పర్ఫెక్ట్ అట్లుంటది పడపండ్లు. నార్మల్ అందరు ఇట్లా పడతారు, బట్ నేను ఇట్లా పడతా. ఇంకా డేట్స్ పుట్టినాలు ఉన్నాయి కాబట్టి పౌడర్ మంచిగా కావాలి కదా. ఇట్లా వాళ్ళు ఇప్పుడు ఏం చేద్దామంటే బన్న సైడ్ వేద్దాం. ఇట్లా తొక్కు ఇట్లా తీసేసి ఇట్లా పడేయాలి. ఈ వేస్ట్ పార్ట్ మనం తీసుకోవాలి. మన కట్టింగ్ స్టైల్ వేరే ఉంటుంది. కలాస్ ఒకటి సరిపోదు, మనకు 2 ఆయన కడుక్కుర్రా బాబు. ముందే చెప్తున్నా, నేను అయితే కడుక్కున్నా. మరి బయట వెదర్ మంచిగా ఉంది కదా. నైట్ అసలు వాన పడతాను ఎక్స్పెక్ట్ చేయలే, నైట్ వాన పడుతుంది.
ఇప్పుడు ఏం చేయాలంటే పావులోపల కింద చాలా నోట్లో నింపచ్చు. మీకు ఇష్టం లేకపోతే షాక్ పట్టైనా కత్తెరతో అక్కడ వేసుకోవాలి. ఇప్పుడు మీరు యాడ్ చేసుకోవాలి. ఈ రోజుకి లాస్ట్ పాలు పెట్టేది, రేపటి నుంచి కాదు, ఈరోజు ఈవినింగ్ నుంచి పాలు ఆవు పాలు వస్తాయి. ప్యాకెట్ పాలు కాదు, బయట తీసుకుంటాం. ఫస్ట్ సగం పాలు పోసుకొని ఫస్ట్ కొంచెం మిక్స్ అయ్యేదాన్ని ఇట్లా బట్టి ఇప్పుడు లైక్ మీకు పలానా పీసెస్ అంటే చిక్కగా అయిపోతుంది. ఇప్పుడు కొంచెం మీకు యాడ్ చేసుకోవాలి, కొంచెం కాదు ప్యాకెట్ మొత్తం. దట్స్ ఇట్, కంప్లీట్. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి అంటే అయిపోతుంది. పోగా కామ్. ఇప్పుడు ఈ అడుకొని కుక్కలు బిక్కలు వేడి ఉంచాం అనుకో, మమ్మీ తిడుతుంది, తీసి కసుకునేయాలి. చిన్నగా సరైన వా కాకుండా నయం అయితే తక్కువలేం. అది ఏం చేస్తాం అంటే గ్లాస్ తీసుకున్నాం. గ్లాస్ దీంతో 3 times వస్తుంది తాగుతా. మీకు పీసెస్ అంటే మీకే వస్తుంది ఇంత చిక్క, లైక్ నార్మల్ జ్యూస్ లెక్క ఇట్లా వేసుకోవాలి, బాగుంటుంది టేస్ట్. నేను దీన్ని డైలీ మార్నింగ్ తాగుతా కాబట్టి నాకు అలవాటు అయిపోయినాయి, మంచిగా ఉంటుంది, స్టమక్ ఫుల్ అయిపోతుంది ఈజీగా. మొత్తం క్లౌడీగా ఉన్నప్పుడు మా ఇంటి దగ్గర వెదర్ మొత్తం సూపర్ ఉంటుంది. లైక్ చూడడానికి మొత్తం గ్రీన్గా అనిపిస్తుంది. ఆడికిడికి పక్కన మొత్తం పొలాలే కదా, మళ్ళీ మీద స్కై చూడొచ్చు. ఇంకా మొత్తం క్లీన్ అయ్యిగా గ్రౌండ్ టైప్ ఉంటుంది. లైక్ వానాకాలం టైంలో మొత్తం గ్రీనరీ కదా, సూపర్ ఉంటుంది. ఈ ఊరు మధ్యలో చెప్పాలంటే సరౌండింగ్ మొత్తం ఊరు ఉంటుంది, మధ్యలో పొలాలు ఉంటాయి కొన్ని. ఈ పొలాలు, ఈ గ్రౌండ్ ఏరియా మధ్యలో మా ఇల్లులు ఉంటాయి, మా పెద్దమ్మ వాళ్ళ, మా తాత వాళ్ళ ఇట్లా చుట్టూ మొత్తం ఊరే. ఇక ఊరు మధ్యలో మా ఇల్లులు ఉంటాయి, మళ్ళీ పొలాలు పక్కపడి ఉంటాయి. చూడడానికి మాత్రం మస్తు ఉంటుంది.